హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరో సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. అదే మామిడికాయ పప్పుచారు అండి. మామిడికాయతోటి పప్పు చేసుకుంటాము, కానీ పప్పుచారు కూడా చాలా బాగుంటుంది. దానికోసం ఒక కప్పు కందిపప్పు, ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ కందిపప్పు నానబెట్టానండి. నేను ఎప్పుడైనా పప్పుచారు చేయబోయే ముందు హాఫ్ అన్ అవర్ సేపు పప్పును నానబెట్టడం నా అలవాటు అండి. ఎందుకంటే అలా చేయడం వలన గ్యాస్ ట్రబుల్ అనేది రాకుండా ఉంటుంది. సాంబార్ తిన్నా కూడా, పప్పు తిన్నా కూడా గ్యాస్ ట్రబుల్ అనేది ఫామ్ కాకుండా ఉంటుంది. అలా హాఫ్ అన్ అవర్ నానబెట్టిన పప్పును శుభ్రంగా కడిగి వాటర్ చేంజ్ చేసుకోవాలి. ముందు చూడండి, ఇలా కడిగి పెట్టుకున్న పప్పులో వాటర్ వేసుకోవాలండి. వాటరు మనం పప్పు ఏ గ్లాస్ తోటి అయితే తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి 1:2 రేషియోలో వాటర్ తీసుకోవాలి. తర్వాత మామిడికాయకు చెక్కు తీసేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తెంకతో నట్టుగా వేసేయాలండి ఉడకబెట్టేటప్పుడు. దీంట్లో ఇప్పుడు ఎటువంటి పసుపు జీలకర్ర ఏమీ వేయట్లేదు, జస్ట్ మామిడికాయ పప్పు కలిపి ఉడకబెడుతున్నాము. సో ముందుగా ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ఫాలో కండి. ఇప్పుడు దీనికి కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్లు ఇప్పించుకుందాం. చూడండి, పప్పు ఉడికినాక ఇంత చక్కగా ఉడికింది పప్పు అనేది మెత్తగా. ఇప్పుడు ఇందులో నుంచి మామిడి టెంకను మనం తీసేసుకోవాలి. తినుకున్న గుజ్జును మొత్తం పప్పులో పడిపోయింది కాబట్టి తీసేసుకొని పప్పును మెదుపుకోవాలి కొంచెం. చూడండి, ఇలా పప్పుచారు చేసే గిన్నె తీసుకొని ఈ పప్పు అంతా అందులో వేసేసుకొని ఇందులో పసుపు, ఉప్పు, కారం వేసేసుకోవాలి. ఎక్కువ మసాలాలు కూడా ఏం పట్టాయండి. చాలా పాతకాలం పద్ధతి వంట ఇది. పప్పుచారు అనేది మా సైడ్ బాగా చేస్తారండి. ఇది సీజన్లో ఎక్కువ వెజిటేబుల్స్ కూడా ఏం పట్టాయి. వెజిటేబుల్స్ అనేది మన ఇష్టం. మునక్కాయ కానీ సొరకాయ కానీ అది మన ఇష్టం, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. ఇలా ఉప్పు, పసుపు, కారం సింపుల్ అంతే వేసుకొని వాటర్ వేసి మనకు ఎంత పలుచగా కావాలో అంత పలుచగా దీన్ని కలుపుకోవాలి. చూడండి, నేను ఇంత కంటెంట్లో వాటర్ తీసుకున్నాను. ఇది మసిలినాక మళ్ళీ దగ్గరికి వస్తుంది కాబట్టి కొంచెం పలుచగా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం మునక్కాయలు, ఒక 4 మునక్కాయలు, ఆనియన్, సొరకాయ ముక్క వేస్తున్నానండి. నేను ఒకటి సొరకాయ అనేది గింజలు లేతగా ఉన్నాయి గింజలని అలాగే వేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి 4, ఒక టమాటో, కొంచెం క్యారెట్. నేను ఎప్పుడు కానీ సాంబార్లో వెజిటేబుల్స్ వేస్తానండి, పిల్లలకు హెల్దీ ఉంటుందని. తర్వాత కరివేపాకు వేసేసి మంచిగా ఒక 10-15 నిమిషాలు మసలు పెట్టుకుందాం. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. చూడండి, పప్పుచారు అనేది ఇప్పుడే మసలడం స్టార్ట్ అయింది. మనకు ఒక 10-15 నిమిషాలు ఇట్లా తెరల మసలనివ్వాలండి. చూడండి ఎట్లా మసులుతుందో అట్లా పూర్తిగా మసిలి మనం వేసిన కూరగాయలన్నీ మంచిగా పప్పులో ఈ పులుసులో ఉడికేటట్టు మసలనివ్వాలి. ఒక 10-15 నిమిషాలు మసలనివ్వాలి. తర్వాత తాలింపు వేసుకుందాం. ఇది తాలింపు వేసే క్లిప్ మిస్ అయిందండి. తాలింపు అనేది ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయలు వేసుకొని మంచిగా వేపినాక తీసి పప్పుచారులో వేసుకోవటమే. సో ఇలా సింపుల్గా చేసుకునే మామిడికాయ పప్పుచారు మీరు కూడా ఇంట్లో చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్కి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.